నమస్తే జ్ఞానసుందర్ గారు. నమస్కారం. ముందుగా మిమ్మల్ని ఒక 2, 3 క్వశ్చన్లు అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మీ మీద అలిగేషన్ చేస్తూ ఉంది. 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ముఖ్యంగా కరెంటు కోతల విషయంలో కావచ్చు, మీ మీద అలిగేషన్ చేస్తూ ఉంది. ఇంకా తర్వాత మల్లారెడ్డి గారి ఆస్తులను కూడా మీరు అక్రమ కట్టడాలని కూల్చివేయడం అలాంటివి చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ముందుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో కూడా రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చాము. ఏనాడు కూడా కోతలేని కరెంట్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వచ్చాయి. రైతులు పొలాల దగ్గర పాము కాట్లకి, కరెంట్ షాకులకు చనిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని విమర్శిస్తూ పోస్టులు పెడతా ఉన్నది. సో ఏంటి దాని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు కరెంటు గతంలో ఇవ్వనంతగా కరెంటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే ఆరోపణలు చేయడానికి వాళ్లకు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు నిప్పుదొక్కిన కోతుల్లాగా వాళ్ళు 3 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణల పర్వాన్ని కురిపిస్తూ ఉన్నారు. వాస్తవికంగా గతంలో కంటే కూడా కరెంటు ఎక్కువ ఉత్పత్తి చేసి ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఆ పత్రికలు రాస్తూ ఉన్నాయి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్స్ ప్రభుత్వంలో ఉండి కరెంటును అవసరం లేకుండా కట్ చేసి ప్రభుత్వాన్ని బదలాయించే కార్యక్రమం నిమగ్నమైనారు. అందులో భాగంగా దాన్ని గమనించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా కరెంట్ డిపార్ట్మెంట్కు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కనుక అక్రమంగా కరెంటు కనుక అవసరం లేకుండా ఆపితే సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఆరోపణలో పసలేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. మీ హయాంలో అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చినాక అసలు కరెంటు కోతలే జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? ఎక్కడన్నా రిపేర్స్ ఉన్న ప్రాంతంలో ఒకవేళ జరిగితే జరిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లైన్ రిపేర్ చేసే క్రమంలో అక్కడ ఆపితే ఆ ప్రాంతంలో కరెంటు పోయిందనే భావన ఉంటుంది కదా జనరల్గా. అట్లా బదనం చేసుడు తప్ప రియల్గా కరెంటు సప్లై రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే నిన్న కవిత గారు ధర్నా చౌక్లో కూర్చొని జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి, పాత జీవోని ఏది 41 జీవోని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉద్యోగాల విషయంలో, నియామకాల విషయంలో స్త్రీలకు తీరని అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 33% ఇవ్వాల్సిన ఉద్యోగాలను కేవలం స్త్రీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నా ధర్నాకు దిగారు. దీని మీద మీ సమాధానం ఏంటి సార్? ఒక లాయర్గా చెప్పండి మీ సమాధానం. అంటే నేనేమంటున్నానంటే వాస్తవంగా గతంలో కేసీఆర్ గారు మొదటి అసెంబ్లీలో 1,70,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటికి ఇంకొక 50,000 ఉద్యోగాలు కలిపి నేను నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేస్తా అని చెప్పాడు. 10 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా ఉద్యోగ నియామకాలు జరగలే. వాళ్ళు పరీక్షలు రాసినాం, రేవంత్ రెడ్డి గారు మేము రాపించిన పరీక్షలకు ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్తే మీరు చేసిన అప్పులకు కూడా మేము అప్పులు కడుతున్నాం కదా. మీరు చేసినరా మేము చేసిన కాదు, చిత్తశుద్ధితో పనిచేయడం ఇంపార్టెంట్. ఒకవేళ కవిత డిమాండ్ న్యాయబద్ధం అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది నేను దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించకుండా ఉంటుంది, ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి నేను వ్యాఖ్యానించకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏది సమయోచితం, ఏది న్యాయబద్ధం దాని నిర్ణయం తీసుకుంటారు. ఒక లాయర్గా మీ అభిప్రాయం ఏంటంటే? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు డిసిషన్ చేస్తారు. ఓకే, దాని విషయంలో సరే, ఓకే, రైట్. కక్ష సాధింపుల చర్యలు మా ప్రభుత్వంలో ఉండవు అన్నారు. గతంలో మా మంత్రి మల్లారెడ్డి గారు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేసి తొడగొట్టి సవాల్ చేసి అరే సాలే గీలే అనుకుంటా మాట్లాడారు. నువ్వు ఒక పెద్ద లంగవి, దొంగవి, అదేవిధంగా పెద్ద కబ్జా కోరువు నువ్వే, పెద్ద మాఫియాగాడి నువ్వే అని చెప్పేసి ఆయన చాలా దారుణంగా పదజాలంతో మాట్లాడడం జరిగింది. మరి నిజంగానే ఈరోజు మరి మాజీ మంత్రి మల్లారెడ్డి కట్టడాల మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి కక్షపూరిత చర్య ఏంటి? ఎందుకంటే ఆ కట్టడాలన్నీ కూల్చివేస్తుంది. అక్రమ కట్టడాల కింద అభివర్ణించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అన్ని కూల్చుకుంటూ వస్తుంది. ఏంటి దీని వెనకాల ఎటువంటి కోణం ఉందండి? నేనేమంటున్నానంటే, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నాడు మల్లారెడ్డి గారి అక్రమ ఆస్తుల మీద ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, ఆ మల్లారెడ్డి గారు కూడా మంత్రి కాబట్టి ప్రభుత్వం స్పందించలేదు. మరి నాడు పిసిసి అధ్యక్షుడిగా కాంప్లైంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈనాడు ముఖ్యమంత్రి అయ్యాడు. తను బాధ్యతను నిర్వర్తించాలి కదా, ప్రజలకు జవాబు చెప్పాలి కదా. ప్రజలు ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు అబ్జర్వర్ అయిపోయాడు, ప్రతివాడు వివేచనాపరుడు అయిపోయాడు. మరి ఆనాడు కాంప్లైంట్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చట్టపరిధిలో విచారణ జరుపుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయని పనిని తను ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆనాడు తనకు అధికారం లేదు, మరి తన బాధ్యత నిర్వర్తిస్తున్న చట్టపరిధి తప్ప కక్ష సాధింపు చర్య కానే కాదు. ఇంకోటి చెప్తున్న రాజకీయ బాధలకు ఆయన మల్లారెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు,
రాజకీయాల్లో బూతు పదజాలాన్ని, అసభ్య పదజాలాన్ని, ప్రజామాధవులని పదజాలాన్ని ఉపయోగించొద్దు. ఇవాళ పరిస్థితులు తారుమారైనాయి. ఏం చేసినావు? వేం నరేంద్ర రెడ్డి గారిని పోయి కలిసినావు, శరణ్ తొచ్చుతున్నావు. నిజంగా నీ దగ్గర చట్టబద్ధతమైన నిర్మాణాలే ఉండి భూ కబ్జాలు లేకుండా ఉండుంటే నువ్వు వేం నరేంద్ర రెడ్డి ఎందుకు కలుస్తావు? ఆయన చేసి ఛాలెంజ్ చేయాలి కదా. ఆ రోజు సాలే చూసుకుందాం అన్నాడు కదా. అదే మాట ఇవాళ కూడా నేను కట్టుబడి ఉన్నా, చూసుకొని మీరు ఏం చేస్తారు, ఏం విచారణ జరుపుకోరు అని అనాలి. మరి వాళ్ళు ఎందుకు వేం నరేంద్ర రెడ్డి కలిసాడు? తన దగ్గర లోపాలు ఉన్నాయి కాబట్టి పోయి ఆడ వేం నరేంద్ర రెడ్డి కలిసిండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా భయపడతా ఉన్నాడు. ఓకే, కానీ ఆయన ఆల్రెడీ తన ప్రెస్ మీట్లో ఒకసారి చెప్పాడు, నేను నీతి నిజాయితీగా పాలెమ్మినా నీళ్ళెమ్మినా నా సొంత కష్టార్జితంతో నేను సంపాదించుకున్న ఆస్తులు ఇవి, మీ 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 బెదిరింపులకు నేనేం బెదరను అన్నాడు. మరి ఈరోజు నిజంగానే మీరు అన్ని ఎంక్వైరీ చేసే కట్టడాలు కూల్చివేస్తున్నారు? 100%. ఒకవేళ అది చట్ట పద్ధతుల్లో పనిచేయకపోతే రేవంత్ రెడ్డి గారు బదనమవుతారు కదా. ఆయన నిజంగా పూలమ్మింది పాలమ్మింది నిజం కావచ్చు, కానీ చాలామంది వ్యాపారస్తులు ఒకటేసారి కోట్ల రూపాయలకు లక్షల కోట్లకు ఎట్లా ఎదిగిండి అనే మాట నేను చెప్తా ఉన్నా. సాధారణమైన ఎంతోమంది వ్యాపారస్తులు వాళ్ళు ఎందుకు ఎదగట్లేదు? అక్రమ లావాదేవీ లేకుండా, చట్టబద్ధత లేని వ్యాపారాలు లేకుండా ఏ మనిషి కూడా ఎగ్జామ్ అన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎదగడు మనిషి. కాబట్టి డెఫినెట్గా ఇంకొకటేనండి, మీరు గమనించండి, నిన్న వేం నరేందర్ రెడ్డి గారిని పోయి కలిసిండంటేనే రాజీ బేరానికి వచ్చినట్టు. నిజంగా నీ దగ్గర కనుక చట్టబద్ధతతో కూడిన వ్యాపారం ఉండుంటే డెఫినెట్గా ఆయన చేసిన సవాల్ ఇవాళ కూడా చేయాలి కదా. ఎందుకు పోయి కలిసిండు? ఓకే, డెఫినెట్గా లోపాలు ఉన్నాయి కాబట్టి కలిసిండు. ఓకే, ఇప్పుడు మరి రానున్న ఎంపీ ఎలక్షన్స్ చూస్తున్నారు మీరు. టీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాయని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే సరే, ఎవరైనా ఎన్నికల్లో రాజకీయాల్లో గెలుపు కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రవీణ్ కుమార్ అంటే బీఎస్పీ అంటే ఎస్సీలు దానికి అటాచ్ అయి ఉంటారు. వాళ్ళకి ఏం లాభం జరిగినా జరగకపోయినా ఫిలాసఫీకి కొంత కట్టుబడ్డారు. అట్లా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ను ప్రవీణ్ కుమార్ ద్వారా ఏమైనా కొంత దెబ్బతీయొచ్చు అనే ఆలోచనతో ఎస్సీలకి ఇట్లా కాంగ్రెస్ పార్టీతోనే అటాచ్మెంట్లు ఉంటారు. తర్వాత ఇష్టమున్నా లేకున్నా జస్ట్ అంబేద్కర్ ఫిలాసఫీని ఫాలో అయిన పార్టీ కాబట్టి అటువైపు కూడా కొంచెం మాది అనే ఫీలింగ్ ఉంటారు. ఆ టైంలో డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఎస్సీలు కూడా వెళ్ళరు. ఎందుకొరకు వెళ్ళారంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎస్సీలను ఓన్ చేసుకున్న పార్టీ. జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి, ఇందిరాగాంధీ కాలం నుంచి ఎస్సీస్ అంతా న్యాచురల్గా మా పార్టీ అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఆ నష్టం ఏం జరగదు. ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ ఆ పొత్తు కలుపుకున్నాడు తప్ప బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక్కో సీట్ అన్న నేనన్నా గెలవాలనే ఆలోచనలు పోయింటాడు తప్ప అది సాధ్యపడని విషయం. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే నిన్న కవిత కావచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మొన్న మోడీ గారిని కలిసిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు రేవంత్ రెడ్డి గారు కలిసిన మోడీ అంటే ఇక త్వరలో బీజేపీ పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నాడు అని రేవంత్ రెడ్డి ఎవరు మన హరీష్ రావు గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. సో దీని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? నేనేమంటున్నానంటే రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బాధ్యతలు ఇచ్చింది. అవి శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఈ మూడింటితోని కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించిన బాధ్యతలో భాగంగా ప్రధానమంత్రి వస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో కలిసి స్వాగతం చెప్పాడు తప్ప బీజేపీలో చేరుతాడు ఎంత అర్థం లేని, విజ్ఞానం లేని, వివేచన లేని ఆరోపణ తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ గెలిపించిన ఎవరు ఊహించిరా? ముఖ్యమంత్రి ఎవరు అనుకున్నారా? తను చెప్పిండు తన మీద తనకు విశ్వాసం నాయకుడు, తన మీద తనకున్న విశ్వాసాన్ని తన అనుచరులకు విశ్వాసాన్ని కల్పించాడు. అదేవిధంగా కులం జెడ్డా సుఖం దక్కాలని ప్రజలు మనం కాంగ్రెస్ ఓటేస్తే మరి ఫాయిదా అవుతా లేదని ప్రజలు ఆలోచిస్తే వాళ్ళకు నమ్మకం కల్పించాడు. అట్లనే ఇవాళ భారతదేశంలో బలమైన నాయకుడిగా తయారైపోయాడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలను కొంత పంచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకొరకంటే అమ్మ ఇంత షార్ట్ పీరియడ్లో ఏదో కుటుంబ బ్యాక్గ్రౌండ్ నోడు కాదు, పార్టీలో అధ్యక్షుడు కూడా ఎగ్జామ్ ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయన భారతదేశంలోనే బలమైన నాయకుడిగా తయారయ్యే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. ఒక మాట చెప్తా, నిండా 5 అడుగుల 5 అంగుళాలు లేని సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలోనే ఆరాధ్యుగా తయారాడు. రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు ఐటీ గురించి మాట్లాడుతూ ఉంటారు ఎవరు టీఆర్ఎస్లు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రజల్లో ఆరాధ్యుడిగా రాజకీయాలు ఆరాధ్యుడిగా మిగడమే కాకుండా భారత రాజకీయాల్లో ప్రధానమైన భూమిక పోషించే పరిస్థితులు ఉన్నాయనే మాట గంటపదంగా చెప్తా ఉన్నాను. నీలం సంజయ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అటువంటి పివి నరసింహారావు గారు, అటువంటి మహామహుల తర్వాత మళ్ళీ
కేంద్రంలో కీలక భూమిక పోషించే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికే ఉంది. సో ఈసారి బీజేపీ ఆప్కీ బార్ 400 పార్ అంటుంది. మరి ఏంటి మరి మీరు కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటి మరి? కాంగ్రెస్ పార్టీ 200% గెలుస్తుంది కేంద్రంలో. ఎందుకొరకంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాకుండా మత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిండు మోడీ గారు. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చాలాసార్లు మాట్లాడుతూ ఉంది. మరి మణిపూర్లో కూడా బీజేపీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. మరి అక్కడ 60,000 మంది ప్రజల మీద అత్యాచారం చేసి హత్యలు చేస్తే, స్త్రీలను వ్యవస్థలు చేస్తే ప్రధానమంత్రిగా మోడీ కానీ, హోంమంత్రిగా అమిత్ షా కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మాట్లాడలే. ప్రజలంతా బలహీన వర్గాలకు రక్షణ లేదు బీజేపీలో అనే భావన ఉంది. ఎవరంతకు వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకున్నారా? అట్లనే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకు కానీ బీజేపీ వాళ్ళు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకా రాహుల్ గాంధీ పప్పులాగానే ఉన్నాడు, ఆయన మెచ్యూరిటీ లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని ఏం సంబంధం చెప్తారు? చాలా తప్పు. రాహుల్ గాంధీ లైక్ మహాత్మా గాంధీ లాగా ప్రజల్ని ఐక్యం చేయడం కోసం ఆనాడు గాంధీ కూడా ఇదే పద్ధతిలో ప్రయాణం కొనసాగించాడు. ఆ రీతిగా కుల మతాలకు అతీతంగా ప్రజల్ని, మనం భారతీయులం, మన మతం మానవత్వం అనే పద్ధతిలో రాహుల్ గాంధీ యాత్ర చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడు. ఆయనకు పవర్ పిచ్ లేదండి. పవర్ పిచ్ ఉంటే 2004 కానీ 2009 కానీ వాళ్ళమ్మ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రిగా చేయమంటే సోనియా గాంధీ ఒప్పుకోలేదు, రాహుల్ గాంధీ కూడా ఒప్పుకోలేదు. ఒక మేధావి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశారు. కేసీఆర్ ఏం చేసిండు? కవిత ఓడిపోతే వచ్చి ఎమ్మెల్సీ చేసిండు. వినోద్ కుమార్ ఓడిపోతే ప్రణాళిక సంఘం చైర్మన్ చేసిండు. వాళ్ళకు వీళ్ళకి కానీ పోలిక లేదు. మోడీది ఇంకో మాట చెప్తున్నా, మోడీ ఊకే నిజాయితీ గురించి, రాముని గురించి, రామ మందిరం గురించి మాట్లాడుతూ ఉంటాడు. రాముడు గొప్ప పాలకుడు, కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం, ఒక పౌరుడిగా నేను అభినందిస్తున్నా రాముని పాలన గురించి. అయితే రాముడు ఎక్కడ కూడా మెజార్టీ ప్రభుత్వాలను కూల్చమని చెప్పలే. కిష్కిందా మీద అండ్ శ్రీలంకను ఓడించిండు రాముడు యుద్ధంలో. ఓడించిన తర్వాత ఓడిపోయిన వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పిండు రాముడు. ఎవరికి? విభీషణునికి అండ్ సుగ్రీవునికి. కానీ మోడీ ఏం చేస్తుండే? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రభుత్వాలు ఉంటే 1-2 సీట్లు ఉన్నా వాళ్ళని కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. రాముడు అట్లా చేయలేదే. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మోస్ట్లీ 96 అనుకుంటా, ఒక్క ఓటు తక్కువ ఉంటే కొనడానికి ఇష్టం లేక, ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉండి ప్రభుత్వానికి ప్రధానమంత్రికి రాజీనామా చేసిండు తప్ప ఓట్లు కొనలే. మోడీ ఏం చేస్తుండు? ఓట్లను కొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటాడు. మోడీ ఏదైతే దుర్మార్గమైన రాజనీతి ఉందో దాన్ని ప్రజలు గమనిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఫైనల్గా చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే ఇతరతర నాయకులు కావచ్చు, కూలగొడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జరిగే పనేనా? ఇది అసాధ్యం. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ సిండి. అదేనే అంటున్నా, అది చాలా తప్పుడు ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు భారతదేశ కాంగ్రెస్ పార్టీలోనో ఇవాళ బలమైన నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా బలమైన ముఖ్యమంత్రి, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ముఖ్యమంత్రి. ఈయన ఏదైతే కూలగొడతామనే మాట ఏదైతుందో అది అభూత వాళ్ళ కళలు తప్ప కళ్ళగానే మిగిలిపోతాయి. ఇవి నిన్ననే ఓవైసీ ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఏమంటారు సురక్షితంగా కొనసాగాలని కోరుకుంటున్నా అన్నాడు. వాళ్ళ యొక్క 7-8 ఓట్లు అవుతున్నాయి కదా, అవునా? ఇప్పటికే మేము 64 ఉన్నాం కదా. అంటే అట్లా ఒకవేళ కూలగొట్టే పరిస్థితికి కేసీఆర్ కుట్ర పడితే అందుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు రేవంత్ రెడ్డి మద్దతుగా. రేవంత్ రెడ్డి గారి పాలన మీద బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలకు విశ్వాసం ఉంది. కానీ మేము సైగ చేయట్లేము. మా ముఖ్యమంత్రి గారు కనుక ఎస్ అంటే ఆడ ఖాళీ అవుతుంది. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండి ముఖ్యమంత్రి గారు ఆ దుర్మార్గాలకు తెగబడతలేడు. కాబట్టి కూలగొడతాం అనే మాట అభూత కల్పన. ఏక్నాథ్ షిండే ఆవిడ కాదు, కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో ఎట్లా నిలబట్టాలనే దాంట్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీతోని వాళ్ళ ఆలోచన మమేకం చేసుకుంటున్న మహానాయకుడు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి.